చేయడం కదరా. ఈ రోజు నువ్వు నాకు దొరకాలి. ఇద్దరు మనుషులను పెట్టారా సరే, నేను గోదావరిలోకి విశ్రయించకపోతే నా పేరు అన్నాపత్రులు తాతారావే కాదు. ఏమైందయ్యా? మళ్ళీ ఆడిపై సిద్ధులేతనా? సిద్ధులేయడం కదే, ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది. అసలు ఇన్ని ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఏరన్న 3000 ఇస్తావా చస్తావని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్కా ఈరనికి 3000 ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకుని అడుగు. ఏరా ఆ ఈరన్న నేను చేసావురా? అబ్బే వీరన్న నేను చేయలేదమ్మా. ఆడు గుర్రాన్ని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3000 అడిగాడా? అది ఎలా పిలిచానంటే నాగు మనకంటే ముందు రణదేవుడిలా కాజలవాడిని తీసుకెళ్లిపోతున్నాడు. నాగవే గట్టి తినకు. నాగు మన రణదేవుడిని ఓడించి మిత్రం ఇంత పరువు కాపాడాలి. నాగు బాసా నాగవే నాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈయన్ని లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఏరన్నా నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఈయన్ని మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ వీడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఎదవిగా ఆటలో పడితేనే మగ తెరిపి వదులుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. ఏం కిట్టు ఆడతావా? మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణదాత మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే మాస్టర్. వీళ్ళే మాస్టర్ ముగ్గురు. వీళ్ళకంతా చెప్పాం, వీళ్ళు ఆటకు ఒప్పుకున్నారు. అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ కి వచ్చేయండి. అలాగే మాస్టర్. ఓకే, మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం. ఏంటి మాస్టర్ ఆ అబ్బాయిని చూస్తున్నారు? ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ఆ కుర్రాడా? అవును. ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి. రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి. పదండి అడుగుదాం. రండి రండి. ఏంటి కొండలు కావాలంటే? ఈ కుర్రాడు కావాలి. ఏంటంటే ఏలకొలం కొందా? నేను కొడుకుని అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నా మీకు? అయ్యో, నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోవటానికి కాదు, మరి ఫుట్బాల్ ఆడటానికి. ఫుట్బాల్ ఆడాలా? ఫుడ్ కోసం చేస్తున్న పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా? ఫుట్బాల్ ఆ నాటకు పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా? వేరే ఎవరినైనా పెట్టుకుంటే. ఆ పనులు పెట్టుకుంటే రోజు 100 రూపాయలు ఇవ్వాలి. ఎవరిస్తారండి? నేను ఇస్తాను. మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ నా ఆటకు మాత్రం చాలా అవసరం. ప్లీజ్ పంపించండి. పెద్దోళ్ళు వచ్చి అడుగుతుంటే ఆలోచిస్తావేంటయ్యా? ఆటకే కదా, పంపించు. తీసుకెళ్ళండి బాబు, బాగా ఆడించండి. ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ప్రెసిడెంట్ గారు అంతా చెప్పారు. నీ ఆవేశంలో నిజాయితీ ఉంది, నీ పోరాటంలో న్యాయం ఉంది. నిజమైన టాలెంట్ ఇప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. క్లాస్ రూమ్ లో పద్యాలు ఒళ్ళు వేయించినట్టే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయించేయండి. అలాగే సార్. అమ్మా అమ్మా. ఏంటి? బయట నిచ్చెన పడిపోయిందే. అలాగా, వెళ్ళి మీ నాన్నకి చెప్పు. నాన్నకు తెలిసే, నిచ్చెన పడిందే నాన్న మీద.
అయ్యో 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 అలా ఎలా పడ్డారండి? నీకోసం మళ్ళీ పడి చూపించమంటే వేటే ముందు నిచ్చింది. అబ్బా జాగ్రత్త. అమ్మా ఇదేంటే నిచ్చి నీకని బరువుగా ఉంది. అవును జంటగాడి ప్రాక్టీస్కి వెళ్ళాడా లేదా? ఏంట్రా అల్లరి? వాడు కాబట్టి సరిపోయింది, నువ్వు పడుంటే చచ్చుండేవాడిని. మాస్టర్ సార్ రా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ఆటో మొదలెడతావా మాస్టర్? మొదలెడదాం. మొత్తం అందరూ రౌండ్ గా నిలబడండి. నేను ఈ బాల్ ఎవరి దగ్గర తంతే వాళ్ళ పేరు చెప్పి పరిచయం చేసుకోవాలి. ఎందుకు సార్? మేమందరం ఒకరికొకరు తెలుసుగా. తెలుసు. మీరు బయట ఎవరికి వాళ్ళు, కానీ గ్రౌండ్ లో ఒకరికి ఒకరు. కిట్టు అని కృష్ణారావు, హనుమంతు, పండు, చంటి, శ్రీను, అంజీ, సత్తి, సూరి, నాగు, సుబ్బు. ఇది సరదా కోసం ఆడుతున్న ఆట కాదు, ఓ లక్ష్యం కోసం ఆడుతున్న ఆట. ఏ ఆటకైనా గెలుపోటములు ఉంటాయి, కానీ ఈ ఆటకి గెలుపు మాత్రమే ఉండాలి. ఈ రోజు నుంచి ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీ శ్వాసలో, మీ ధ్యాసలో ఫుట్బాలే ఉండాలి. కమాన్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ ది ఎక్సర్సైజ్. ఎందుకు మాస్టరు? బాల్ తినడానికి ఎక్సర్సైజ్, డైరెక్ట్ గా మ్యాచ్ పెట్టేసండి. ఎవరెస్ట్ ఎక్కాలన్నా ముందు కింద నుంచే ప్రారంభించాలి. రండి, మొత్తం అందరూ రౌండ్స్ వేయండి. రెడీ? కమాన్ కమాన్. ఏ బాల్ కదా తన్నిద్దామంటే ఇక్కడ తెగ పరిగెట్టిస్తున్నారు. కిట్టు రన్. మాస్టర్ ఏంటి? ముళ్ళు గుచ్చుకుంది మాస్టర్. రన్ రన్. రైట్ మాస్టర్. ఈ మాస్టర్ వేసే పందెం ఏదో వచ్చేస్తో క్యారం బోర్డో ఈ వీడియో గేమ్ అంటారు కదరా, వాటి మీద వేసుంటే కూర్చొని చక్కగా ఆడేవాళ్ళం. ఒళ్ళంతా పులిసిపోతుందిరా, చెమటలు పడుతున్నాయిరా నాకు. చెమటలు నాకు చిరాకు తెలుసా? మాస్టర్ ఓకే మాస్టర్. చంటి, నా వరకు బాల్ పాస్ చేసుకుని తీసురా. అంజీ, నువ్వు బాల్ ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలి. స్లోగా తంతు బాల్ కంట్రోల్ చేయడం ముఖ్యం. నెక్స్ట్. నెక్స్ట్. అబ్బా రే, ఆ బాల్ కొంచెం ఇటు తండ్రా. అరే శ్రీను, తను ఎవర్రా? వాడి పేరు దేవుడండి. దేవుడా? వాడికి అమ్మా నాన్న లేరండి. చిన్నప్పుడు గుళ్ళో దొరికాడంట, అందుకే వాడిని ఊర్లో అందరూ దేవుడు అని పిలుస్తారు. అలాగా? దేవుడు ఇట్రా అమ్మా. నువ్వు కూడా ఆడతావా? ఆడతాను మాస్టర్. అలాగే, ఈ రోజు నుంచి దేవుడు కూడా మన టీం మెంబర్. ఎరా అట్టైనా ఇంకేమైనా కావాలా? కాఫీ ఒకటి. అలాగే. ఈ రోజుల్లో ప్రతి ఓళ్ళు మోసం చేసేస్తున్నారు. ఏమైంది? రాత్రి బస్ కండక్టర్ చిరిగిపోయిన 10 రూపాయలకైతే అంట కట్టేశాడు. అలాగా? ఏది చూపించు. ఇంకెక్కడ ఉంది? రాత్రి చీకట్లో మిఠాయి కొట్టోడికి ఇచ్చేసాను. కాఫీ తాగు. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను తాత. బామ్మెలా ఉంది? బాగానే ఉందమ్మా. అడిగాను చెప్పండి. అలాగేనమ్మా. 2 గ్రూపులుగా విడిపోండి. ఇప్పుడు కొంతమంది ఇటు, కొంతమంది అటు. నేను గోల్ కీపర్నే కదా సార్, నేను కూడా ఆడాలా? కీపర్ కి బాల్ ఆపటమే కాదు, ఆడటం కూడా తెలియాలి. రండి, కమాన్.
ఫుట్బాల్ అంటే ఇష్టపడినట్టు బాల్ తన్నేసుకోవడం కాదు, అవతల వాళ్ళకి దొరకకుండా మన వాళ్ళకి మాత్రమే అందేలా బాల్ ఆడాలి. ఇక నుంచి ఎవరికి వారు ఆడటం కాదు, అందరూ కలిసి టీమ్ స్పిరిట్ తో ఆడాలి. సరేనా? సరే సార్. ఓకే, లెట్స్ ప్లే. పదండ్రా. రెడీ. వీరబాబు ఎల్రా యారా, గడియారం తిరగటం లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే. రేపొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి గడియారానికి జీవితానికి ముడేటేస్తున్నారు? దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు యవ్వనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది, గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరుగుతుంది. నీకులాగా. నువ్వా ప్రియా? ఎప్పుడొచ్చా? గడియారం గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు. హాయ్ అక్క. హాయ్ ఏంటి? హాయ్. ఓ ఫోన్ కూడా చేయకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటో, నాకు ప్రైజులు తీసుకోవడం ఇష్టం, నీకు సర్ప్రైజులు ఇవ్వడం ఇష్టం. ఏంటి బావా, ఎప్పుడొచ్చినా మీ ఊళ్ళో పిల్లలు గూటి బిళ్ళ గోళీలు ఆడుతుండేవారు, ఈసారేంటి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు? అదా, అది చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా. సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా? ఎందుకు చెప్పలేను, చిన్న యాడ్లా చెప్తా. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. వెయిట్ అండ్ సీ. అది మ్యాటర్. దాంతో రాము మాస్టర్ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు. అదన్నమాట మ్యాటర్. ఇంట్రెస్టింగ్. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. ఒకసారి ఏంటే, నీకు కావాల్సిన సార్లు మాట్లాడొచ్చు. మాస్టర్ గారు ఉండేది మన ఇంట్లోనే. అలాగా? రా. రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారా? ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసి అలసిపోయినాం కదా, అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ ఇద్దామని పిలుచుంటారు. ఏం కాదు, ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట. అయితే ఏదన్నా మంచి సినిమా పెట్టి బాగుంటుంది. అందరూ వచ్చారా? వచ్చాను సార్. సరే, అందరూ కూర్చోండి. రండ్రా. ఏం సినిమా సార్? మగధిరానా? సినిమా కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్. ఫుట్బాల్ మ్యాచా? నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రతి క్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని. ఎలా ఆడుతున్నారు చూడండి. ఏం గోల్ కొట్టాడ్రా? అవునరా, అదిరిపోయింది. మాస్టర్ గారు ఓసారి బయటకు వస్తారా? మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే మాస్టర్. తిను నా చెల్లెలు ప్రియా, టీవీ 9లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. నమస్తే అండి. మీతో ఏదో మాట్లాడాలంటేను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? చెప్పండి. ఊళ్ళోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను. ఇంటికొచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. అడగనా? అడగండి. మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు? దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్తారా? అడగండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్ గా మీరు ఏం చేస్తారు? తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను. నేను చేసింది అంతే. నా కళ్ళ ముందు టాలెంట్ కి అన్యాయం జరిగింది అనిపించింది, అందుకే ఆ టాలెంట్ కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే. మీరు చేసింది కరెక్టే, కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరూ మీలా తిరగబడలేదే. సెలక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది, దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది. అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకులే అని సర్దుకుపోతారు, కొంతమంది ఎందుకు సర్దుకుపోవాలని ఎదురు తిరుగుతారు. నేను చేసింది కూడా అదే. మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఒక ప్రోగ్రామ్ గా చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీలోనా? అవునండి. వాళ్లలాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక ఈ ఊళ్ళోనే కాదు, చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి. ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి. దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు? సరే, మీ ఇష్టం.